వాళ్ళు తన్నేసుకుని పాత బాగోతాలన్నింటినీ బయటేసుకుంటున్నారా? అమ్మ పుట్టిల్లు గురించి మేనమామకు ఎరుక అన్నట్టు ఏకంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాత వ్యవహారాలన్నింటినీ ఆ పార్టీ నాయకులే బయట పెట్టేస్తున్నారా? వైసీపీ లింకులతో సహా అన్నిటి గురించి సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఇన్ఛార్జ్కు మిగతా పార్టీ లీడర్స్కు ఏ విషయంలో చెడింది? తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ పార్టీదే పైచేయన్నట్టుగా ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన కేటాయించడంతో కలిసి పనిచేసిన తమ్ముళ్లు భారీ మెజార్టీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించుకున్నారు. ఇక అప్పట్నుంచి టెంపుల్ సిటీ టీడీపీ సీన్ మారిందని అంటున్నారు తమ్ముళ్లు. ముఖ్యంగా ఇన్ఛార్జి సుగుణమ్మకు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఆమె తీరు మాత్రం మారలేదన్నది లోకల్ టీడీపీ నేతల మాట. దీంతో ఇన్నాళ్లు ఓపిగ్గా ఉన్న తమ్ముళ్లు ఇప్పుడు మాత్రం ఓ రేంజ్లో ఆమె మీద రివర్స్ అటాక్ చేయడం కలకలం రేపుతోంది. తాజాగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి నియమించారు. చైర్మన్ సభ్యులను పార్టీ పెద్దలు వడపోసి కూటమి పార్టీ నేతలకు సమన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ యువనేత మహేష్ యాదవ్ అలియాస్ మక్కి చైర్మన్ గా 11 మంది సభ్యులతో పాలక మండలి నియమించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ముగిసింది. అయితే ఈ ఎంపిక మాత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సుగుణమ్మకు నచ్చలేదట. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినా ఏదో జరిగిపోయినట్టుగా తన అనుచరుల దగ్గర మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. అన్యాయం జరిగిందంటూ వరుసగా నిరసనలు, ప్రెస్ మీట్లు పెట్టించి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపైన పార్టీ పెద్దల మీద విమర్శలు చేయించడంతో పాటు కూటమి సర్కారులో వైసీపీ నేతలకు పదవులంటూ ఆరోపణలు చేయిస్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది. దీంతో ఇక లాభం లేదనుకుని ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నేతలు, కార్యకర్తలందరూ ఓ రేంజ్లో సుగుణమ్మను బహిరంగంగానూ సోషల్ మీడియాలోనూ విమర్శిస్తున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఆధారాలతో సహా గత 10 ఏళ్లుగా సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్ చేసిన అక్రమాలను బయటపెడుతున్నారట. ప్రతిపక్షంలో ఉండగా అప్పటి మున్సిపల్ ఎలక్షన్లో జిల్లా నేతలు పెద్దిరెడ్డితో, కరుణాకర్ రెడ్డితో డైరెక్ట్ గా ఒప్పందం కుదుర్చుకుని అభ్యర్థుల్ని విత్డ్రా చేయించింది నిజమా కాదా? కార్పొరేషన్ ఎలక్షన్స్ లో వైసీపీ నుంచి 7 కోట్లు తీసుకున్నది నిజమా కాదా? తన మనవరాలు కీర్తిని సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి తీసుకెళ్లి కాళ్లకు నమస్కారం పెట్టించి ఆశీర్వదించమని అభ్యర్థించిన విషయం జగమెరిగిన సత్యమే కదా అంటూ సోషల్ మీడియాలో తమ నాయకురాల్లో రేంజ్లో ఆడేసుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం పనిచేసిన సుగుణమ్మ ఇప్పుడు మరో డ్రామాకు తెరలేపారంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అసలు సుగుణమ్మకు వైసీపీకి బంధం లేకుంటే తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణం గురించి ఎందుకు నోరు మెదపటం లేదన్నది కేడర్ క్వశ్చన్. కొండ మీద జరిగిన కుంభకోణంలో కరుణాకర్ రెడ్డిని సుగుణమ్మ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఆమె వైసీపీకి బానిసగానే పనిచేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు తిరుపతి తమ్ముళ్లు. గోశాల నుండి రోజుకో వివాదాన్ని భూమన తెరపైకి తెస్తున్నా ఏ ఒక్కరోజైనా సుగుణమ్మ మాట్లాడారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ నుంచి సుగుణమ్మ 25 లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ ఆమె పాత ఎలక్షన్ అఫిడవిట్ను బయటపెట్టారు. ఇన్ఛార్జ్ వర్సెస్ లీడర్స్ మాట అటుంచితే ఆమె అంతలా వారికి పదవి రాకుండా ఉండాలని ప్రయత్నాలు చేయడానికి కారణం వేరొకటుందని ప్రచారం జరుగుతోంది. గంగమ్మ గుడి చైర్మన్ పదవి ఇప్పిస్తానని స్థానిక నాయకుడి నుంచి సుగుణమ్మ 20 లక్షల రూపాయలు తీసుకున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇప్పుడు ఆ వ్యక్తికి కాకుండా వేరొకరికి పోస్టు దక్కడంతో ఆమె మండిపడిపోతూ వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారన్నది ప్రత్యర్థుల ఆరోపణ. అందుకే ఇక లాభం లేదనే ఉద్దేశంతోనే డైరెక్ట్ వారికి దిగినట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంపై సుగుణమ్మను మౌనంగా ఉండమని చెప్పినప్పటికీ తన అనుచరులతో ప్రెస్ మీట్లు, ధర్నాలు చేయించడంపై పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టుగా సమాచారం. మొత్తానికి పదవుల పంపకం తిరుపతి తమ్ముళ్లను రోడ్డు మీదకొచ్చేలా చేసింది. దీని మీద పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.